అందరికీ ప్రేతుల దేవుని నామనికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయం మందు మరొకసారి దేవుని వాక్యాన్ని ఈ విధంగా మీతో పంచుకోవడానికి దేవుడు అనుగ్రహించినటువంటి ఈ అవకాశాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తుంటున్నాను. సమయంలో మనం వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనాన్ని మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలమును పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురని ఇక్కడ యెషయా గ్రంథంలో రాయబడింది. యెహోవా కొరకు ఎదురు చూచిన వారు నూతన బలమును పొందుకుంటారని ఇక్కడ మనం చదువుకుని ఉంటాం. మనము దేవుని కొరకు ఎదురు చూసినట్లయితే నూతన బలమును పొందుకుంటాం. దేవుని కొరకు ఎవరైతే ఎదురు చూస్తారో వాళ్ళు అందరూ కూడా నూతన బలమును పొందుకునే వారై ఉన్నారు. వాళ్ళు ఎప్పటికీ కూడా దేవుని కొరకు ఎదురు చూసేవారు ఎప్పటికి కూడా ఏం కాదంటే అలసిపోరు, ఎప్పటికి కూడా వాళ్ళు సొమ్మసిల్లరని ఇక్కడ వాక్య భాగంలో రాయబడింది. ఈ లోకంలో ఉన్నటువంటి మనమందరము కూడా దేవుని కొరకు మనము ఎదురు చూడాలంటే మన బలము సరిపోదు, మన శక్తి సరిపోదు. ఏ బలము కావాలంటే దేవుని బలము మనకు కావాలి, దేవుని శక్తి మనకు కావాలి. ఈ లోకంలో ఉన్నటువంటి మనమందరము కూడా దేవుని బలాన్ని ఎప్పుడైతే మనం పొందుకుంటామో, దేవుని యొక్క శక్తిని మనం ఎప్పుడైతే పొందుకుంటామో, మనము పరిచర్లో కావచ్చు, ఎలాంటి పరిస్థితుల్లో కావచ్చు, మనం ఏం కామంటే సొమ్మసిల్లము, అంటే అలసిపోము, మనము నిరుత్సాహ స్థితిలోకి వెళ్ళిపోము. ఎందుకంటే మన దేవుడు ఎలాంటి వాడు? బలపరిచేవాడైనాడు, మనందరికీ కూడా శక్తిని ప్రసాదించేవాడైనాడు. మనందరినీ కూడా ఆయన ఈ లోకంలో బలహీన పడినటువంటి సమయాలలో బలమునిచ్చి, నూతన శక్తినిచ్చి, నూతన బలమునిచ్చి మనల్ని నడిపించేవాడైనాడు. అందుకే మనము దేవుని కొరకు ఎదురు చూచే వారం ఉండాలి. గడిచిన దినాల్లో కూడా మనము ఏలియా గురించి మనం ధ్యానం చేసుకున్నాం. ఏలియా అతడు యెజబెలుకు భయపడి అతడు ఇంకా చనిపోవాలన్నటువంటి సమయములో దేవుడు తిరిగి అతనికి ఆహారాన్ని అనుగ్రహించి అతడు సొమ్మసిల్లిపోయి చనిపోవాలని అతడు నిరుత్సాహం గుండా వెళ్తున్నటువంటి సమయంలో దేవుడు ఆహారాన్ని ఇచ్చి అతను ఏం చేశాడు? నూతన బలమునిచ్చాడు. నూతన బలమునిచ్చి తిరిగి పరిచర్లోకి అతడు వెళ్ళడానికి, రాజులను అభిషేకించడానికి అతన్ని దేవుడు తిరిగి నూతన బలమునిచ్చి అతన్ని తిరిగి పరిచర్లో అతను నడిపించడం వాక్యంలో మనం చూస్తుంటున్నాం. ఈ లోకంలో ఉన్నటువంటి మనము కూడా దేవుని కొరకు ఎదురు చూస్తూ ఈ లోకంలో కొనసాగే వారం ఉండాలి. పరిశుద్ధంగా జీవించాలన్నా, ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలన్నా, దేవుని పరిచర్యలో మనం ముందుకు వెళ్ళాలన్నా మన బలము సరిపోదు. మనము దేవుని బలం మీద ఆధారపడే వారం ఉండాలి. దేవుని బలము కొరకు ఎదురు చూచే వారం ఉండాలి. అప్పుడు తప్పకుండా మనము ప్రతి విషయంలో మనం అలసిపోకుండా ముందుకు కొనసాగే వారంగా ఉంటాం. ఎందుకంటే మన దేవుడు బలమును అనుగ్రహించి వాడైనాడు. ఆయన పేరు పెట్టబడింది మన పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్టు ఆయన పేరు ఏమిటంట? బలవంతుడైనటువంటి దేవుడు. ఆయన బలాన్ని మనం పొందుకుంటే మనము ఏ విధంగా ఉంటాం? బలవంతులుగా ఉంటాం. ఎందుకంటే మన దేవుడు బలవంతుడు గనుక. అందుకే ఈ ఉదయకాల సమయం ముందు వాక్యం వింటున్న మనమందరము కూడా ఈ లోకంలో దేవుని బలాన్ని మనం కోరుకునే వారమైనాలి. దేవుని బలం మీద మనము ఆధారపడే వారమైనాలి. ఈ లోకంలో ఉన్నటువంటి మనము పరిశుద్ధంగా ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలంటే, భక్తిని కొనసాగించాలంటే మన బలము సరిపోదు. కానీ దేవుని బలం మీద మనము ఆధారపడినప్పుడు మనం ఏ విధంగా ఉంటామంట? పక్షిరాజు వలె. పక్షిరాజు ఏ విధంగా అది రెక్కలు చాపి పైకి ఎగురుతుందో అదే విధంగా మనము కూడా దేవునిలో ఆ విధంగా మనము దినదినము కూడా ఎదిగే వారం అంట. అలా లేకుండా
మన శక్తి మీద, మన బలం మీద, మన ధనం మీద, మన జ్ఞానం మీద, మన శక్తి సామర్థ్యాల మీద మనం ఆధారపడి వాటి కొరకే మనం ఎదురు చూసినట్లయితే ఈ లోకములో మనం ముందుకు కొనసాగలేం. ఎందుకంటే మనల్ని దేవుడు ఏం చేయవాడై ఉన్నాడు? బలపరిచేవాడై ఉన్నాడు గనక, నూతన బలమును నూతన శక్తిని అనుగ్రహించేవాడై ఉన్నాడు కనుక మనము దేవుని కొరకు మనము ఎదురు చూచే వారమై ఉండాలి. ఎదురు చూసినప్పుడు తప్పకుండా మనము ఏ విధంగా ఉంటామంటే ఆయన బలాన్ని పొందుకొని పరిచర్యలు కావచ్చు, ప్రతి విషయంలో కావచ్చు ముందుకు వెళ్ళే వారమైనామని ఇక్కడ వాక్యం వింటున్న మనందరం కూడా తెలుసుకునే వారమైనాలి. ఆయన బలము కొరకు మనం ఎప్పుడైతే ఎదురు చూస్తామో మనం ఏం కామంటే సొమ్మసిల్లిపోము, మనం ముందుకే పరిగెత్తే వారమైనా. మనము ఎప్పుడు సమస్యలు అంటే దేవుని కొరకు ఎదురు చూసినప్పుడు. అందుకే వాక్యం రాయబడింది, విశ్వాసం వైపు, విశ్వాసానికి కర్తైనటువంటి దేవుని వైపు ఎప్పుడైతే మనం చూస్తామో మనం ముందుకు కొనసాగే వారమైనా. మనము అలసిపోయే వారముగా ఉండము. ఇశ్రాయేలు ప్రజల జీవితాల్లో గమనించినట్లయితే వాళ్ళు సొమ్మసిల్లిపోయారు. నీళ్లు లేనప్పుడు సొమ్మసిల్లిపోయారు, ఆహారం లేనప్పుడు సొమ్మసిల్లిపోయారు, అనేక విషయాలు వారు ఏం చేస్తూ వచ్చారు? సొమ్మసిల్లిపోయారు. కానీ వాక్యంలో గమనించినట్లయితే మోషే ఒకడు సొమ్మసిల్లిపోలేదు. మోషే దేవుని మీద ఆధారపడ్డాడు. నీరు లేనప్పుడు దేవుని మీద ఆధారపడ్డాడు, ఆహారం లేనప్పుడు దేవుని మీద ఆధారపడ్డాడు. ప్రతి విషయంలో కూడా దేవుని మీద ఆధారపడడం వలన దేవుని వైపుకు అతడు దేవుడు కార్యం చేసేంత వరకు కూడా దేవుని వైపుకు అతడు ఎదురు చూస్తూ ఉండడం వలన అతని జీవితంలో గమనించినట్టు అందరూ కూడా ఇశ్రాయేలు ప్రజలు సొమ్మసిల్లిపోయినప్పటికీ మోసే సొమ్మసిల్లిపోకుండా దేవుని బలాన్ని, దేవుని యొక్క కృపను పొందుకొని అతడు ముందుకు కొనసాగడం వాక్యంలో మనం చూస్తుంటున్నాం. లోకంలో ఉన్నటువంటి మనము కూడా దేవుని పరిచర్య చేస్తుంటున్నాం. దేవుని పరిచర్య చేస్తున్న మన జీవితాల్లో మనము దేవుని బలాన్ని కోరే వారం ఉండాలి. కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే మన యొక్క బలం మీద, మన యొక్క శక్తి మీద, మన జ్ఞానం మీద ఆధారపడుతూ ఉంటాం. కానీ ఈ లోకంలో ఉన్నటువంటి మనమందరము కూడా మన యొక్క బలం మీద కాకుండా దేవుని బలం మీద ఆధారపడినప్పుడు మనం ఎక్కడ కూడా వెనుకు తిరిగే వారమై ఉంటాం, ముందు కొనసాగే వారమై ఉంటాం. ఎందుకంటే మన దేవుడు ప్రతి పరిస్థితిని ఆయన చక్కపరిచేవాడై ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే మనందరికి కూడా తెలిసిన వాక్య లేఖనాలే. మనం యోహాను సువార్తలో గమనిస్తే అక్కడ బెతస్దా కోనేరు దగ్గర ఒక వ్యక్తి పడి ఉండడం, ఆ వ్యక్తి గురించి మనము అనేక సార్లు విని ఉంటాం. అక్కడ పరిస్థితి అంతా కూడా మనందరికి కూడా బాగా తెలిసింది. అక్కడ బెతస్దా అనే కోనేరు దగ్గర గొర్రెలపు ద్వారం అనే ఒక కోనేరు ఉంది. ఆ కోనేరుకు 5 మండపాలు ఉండడము, ఆయా సమయాల్లో ఆ యొక్క దేవదూత వచ్చి ఆ కోనేట్లో దిగినప్పుడు ఆ నీళ్లు కదిలించబడినప్పుడు ఎవరైతే మొదట దిగుతారో వాళ్ళు ఎలాంటి రోగం చేత నింపబడిన వారందరూ ఎవరైనా కావచ్చు, వాళ్ళు ఏమవుతుంటున్నారు? బాగుపడుతుంటున్నారు. అక్కడ ఆ యొక్క మండపం దగ్గర అనేక మంది రోగులు, గుడ్డివారు, ఊచకాలు చేతులు కలిగిన వారు అనేక మంది ఏ విధంగా ఉంటున్నారంట, బెతెస్దా కోనేరు దగ్గర గుంపులు గుంపులుగా పడి ఉంటున్నారు. ఎందుకు ఆ కోనేరు దగ్గర అంత గుంపులు గుంపులుగా ఉంటున్నారో వాళ్ళు మనకు అర్థమవుతుంది. వారు ఏదాని కొరకు ఎదురు చూస్తుంటున్నారంటే స్వస్థత కొరకు, ఆ యొక్క సమస్యల నుంచి విడుదల పొందుకోవాలని వాళ్ళు ఏం చేస్తుంటున్నారు? ఆ కోనేరు దగ్గర ఆ దేవదూత వచ్చేంత వరకు కూడా వాళ్ళు ఏం చేస్తుంటున్నారు? ఎదురు చూస్తుంటున్నారు. అక్కడ మనం గమనించినట్లయితే ఒక వ్యక్తి ఉంటున్నాడు, 38 ఏళ్ల నుండి వ్యాధి కలిగిన ఒక మనుష్యుడు ఉంటున్నాడు ఆ యొక్క బెతెస్దా కోనేరు దగ్గర. ఇక్కడ మనం గమనించినట్లయితే ఆ వ్యక్తి ఏం చేస్తుంటున్నాడంట, ఆ వ్యక్తి బహుకాలం నుండి ఆ యొక్క స్థితిలో ఉంటున్నాడు. 38 ఏళ్ల నుండి ఆ యొక్క బెతెస్దా కోనేరు దగ్గర ఆ యొక్క వ్యక్తి అక్కడ పడి ఉండడం మనం వాక్యంలో మనం చూస్తున్నాం. ఎప్పటి నుంచి? బహుకాలం, 38 ఏళ్ల నుండి అతడు అక్కడ ఆ స్థితిలో పడి ఉండడానికి గల కారణం ఏమిటంటే అతనికి ఏం లేదు, స్వస్థత లేదు. 38 ఏళ్ల నుండి ఎదురు చూస్తున్నాడు. ఏదో ఒక దినమందు నేను స్వస్థత పరచబడాలి, నేను బాగవ్వాలి, నేను బలాన్ని పొందుకోవాలి, నేను తిరిగి నడవాలి, తిరిగి ఈ లోకంలో నేను జీవించాలనే ఆశతో ఎదురు చూస్తుంటున్నాడు ఈ యొక్క వ్యక్తి. మనము గమనిస్తుంటున్నాం. పరిశుద్ధ గ్రంథంలో గమనించినట్లయితే అక్కడ రాయబడి ఉంటుంది,
అక్కడ ఈ బెథెస్దా కోనేరు దగ్గరికి యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు వచ్చి ఆ యొక్క 38 ఏళ్ల నుండి పడిన వాడిని యేసుక్రీస్తు ప్రభు చూడడం ఇక్కడ వాక్యంలో మనం చూస్తాం. వాడ బహుకాలం నుండి ఆ స్థితిలో పడి ఉన్నాడని ఆయన ఎరిగి, యేసుక్రీస్తు ప్రభు అక్కడ అనేక మంది గుంపులుగా ఉంటే ఆ యొక్క 38 ఏళ్ల నుండి ఆ యొక్క స్థితిలో పడినటువంటి మనిషిని ప్రభువు చూచి అతన్ని ఎరిగాడు. అంటే ఆ వ్యక్తి ఎదురు చూస్తుంటున్నాడు దేని కొరకు? స్వస్థత కొరకు. మన దేవుడు సమస్తమును ఎరిగిన వాడేంటున్నాడు. ఈ వాక్యం వింటున్న మన జీవితాల్లో కూడా ప్రభు ఎరిగి ఉంటున్నాడు. మనము దేని కొరకు ప్రభు దగ్గర ఎదురు చూస్తుంటున్నాం, ఏది పొందుకోవాలని ఎదురు చూస్తుంటున్నాం, ఏది కావాలని ప్రభు దగ్గర వెతుకుతుంటున్నామో ఇవన్నీ కూడా ప్రభు ఎరిగిన వాడేంటున్నాడు. ఈ లోకంలో మనము కొన్ని అనుకున్నవి, కొన్ని పరిస్థితులు మనం మనుషులకు తెలియజేయలేము, కానీ దేవుడు సమస్తమును ఎరిగిన వాడేంటున్నాడు. అందుకే వాక్యంలో గమనించినట్లయితే అక్కడికి వెళ్ళాడు యేసుక్రీస్తు ప్రభు ఆ వ్యక్తి దగ్గరికి. నీవు స్వస్థత పడాలని కోరుచున్నావు అని అడిగినప్పుడు ఆ వ్యక్తి అంటున్నాడు, అయ్యా నీళ్లు కదిలించబడినప్పుడు నన్ను కోనేటిలోకి దించడానికి నాకు ఎవరు కూడా లేరంటున్నాడు. అయ్యా నాకైతే స్వస్థపరచబడాలని కోరిక ఉంది. ఈ యొక్క నీళ్ళల్లో ఆ నీళ్లు కదిలించబడినప్పుడు ఈ కోనేటిలోకి నన్ను దించడానికి నాకు ఎవరు కూడా లేరంటున్నాడు. వాక్యంలో గమనించినట్లయితే ఇక్కడ రాయబడి ఉంది, నేను వచ్చినంత ఎవరొకరు ఈ నీటిలోకి దిగుతుంటున్నారని. అతను ఏం చేస్తుంటున్నాడు? యేసుక్రీస్తు ప్రభుకు ఉత్తరం ఇస్తుంటున్నాడు, తెలియజేస్తుంటున్నాడు. అయ్యా నాకు స్వస్థపరచబడాలని ఉంది, కానీ నేను ఆ నీటిలోకి దిగేసరికి ఎవరొకరు దిగుతుంటున్నారని యేసుక్రీస్తు ప్రభువుకు ఉత్తరం ఇవ్వడము వాక్యంలో మనం చూస్తున్నాం. మన జీవితాల్లో కూడా మనం ఏం చేసేవారం అంటే దేవునికి మొరపెట్టే వారం ఉండాలి. వాక్యంలో రాయబడింది, నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. ఈ వ్యక్తి తెలియజేస్తుంటున్నాడు, ఏమని ఉత్తరం ఇస్తుంటున్నాడు? నాకు స్వస్థపరచబడాలని ఉంది, కానీ నాకు సహాయం చేయడానికి ఎవరు కూడా లేరు. ఈ లోకంలో మనము కూడా ఎవరు మనకు తోడు ఉన్నా లేకపోయినా మన దేవుడు తోడుగా ఉండేవాడై ఉన్నాడు. ఆయన మనల్ని నడిపించేవాడై ఉన్నాడు, మన పక్షాన ఉండే దేవుడై ఉన్నాడు. అందుకే మనం ఏం చేయాలంటే నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండేవారు. అది నా యెహోషువ కూడా అనుకున్నాడు, నా పరిస్థితి ఏమిటి, ఏ విధంగా ఇశ్రాయేలు ప్రజలు నడిపించాలి, నాకు తోడెవరు అని ఉన్నప్పుడు యెహోషువతో మాట్లాడడం, యెహోషువ నిబ్బరము కలిగి ధైర్యముగా ఉన్నాము, నేను నీకు తోడై ఉన్నాను. మోషేకి ఏ విధంగా తోడై ఉన్నాను, నేను నీకు తోడైనా అని యెహోషువతో దేవుడు మాట్లాడి అతన్ని బలపరిచి ధైర్యపరిచి దిగులు పడుతున్నటువంటి యెహోషువని ధైర్యపరిచి ప్రభు ముందుకు నడిపించడం వాక్యంలో మనం చూస్తాం. ఈ వ్యక్తి కూడా ఉత్తరం ఇస్తుంటున్నాడు, దేవునికి సహాయం చేయడానికి ఎవ్వరు లేరు. ఈ లోకంలో మనకు ఎవరు లేకపోయినప్పటికీ దేవుడు మనతో ఉండేవాడే ఉన్నాడు, దేవుడు మనల్ని నడిపించేవాడే ఉన్నాడు. బలహీన సమయాల్లో దేవుడు బలపరిచేవాడే, నూతన శక్తి, నూతన ఆత్మను, నూతన అభిషేకమునిచ్చి మనం ఈ లోకం నడిపించేవాడే ఉన్నాడు. ఈ వ్యక్తి 38 ఏళ్ల నుంచి ఉంటున్నాడు, కానీ ఎదురు చూస్తుంటున్నాడు, స్వస్థత లేదు. యేసుక్రీస్తు ప్రభు అడుగుతుంటున్నాడు, యేసుక్రీస్తు ప్రభుకు అతని సమస్యను తెలియజేయడం వాక్యంలో మనం చూస్తున్నాం. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, ఆయన ఏమంటున్నాడు? నీవు నీళ్ళల్లో దిగి ఈ విధంగా ఈ నీటిలో దిగి ఈ కోనేటిలో దిగని యేసుక్రీస్తు ప్రభు అనుకుని ఏమన్నాడు? ఒక మాట మాత్రం సెలవిచ్చాడు, నీవు లేచి నీ పరుపెత్తుకొని నడువుమని. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు తెలియజేశాడో వెంటనే ఆ వ్యక్తి స్వస్థత పొంది అతడు పరుపెత్తుకుని నడవడం ఇక్కడ వాక్యంలో మనం చూస్తుంటున్నాం. 38 ఏళ్ల నుండి నిరీక్షణతో ఎదురు చూచాడు ఈ వ్యక్తి, కానీ వాక్యంలో గమనించినది యేసుక్రీస్తు ప్రభు వెళ్ళాడు. అతన్ని గురించి ఆయన చూచిన తర్వాత, అతన్ని ఎరిగిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడు? అతన్ని ఒక మాట మాత్రం సెలవిచ్చాడు ఆయన. ఆ వ్యక్తి వెంటనే స్వస్థపరచబడి అక్కడి నుంచి పరుపెత్తుకుని నడవడం ఇక్కడ వాక్యంలో మనం చూస్తుంటున్నాం. అంటే ఈ వ్యక్తి 38 ఏళ్ళు ఏం చేశాడు? నిరీక్షణతో ఎదురు చూచాడు. ఎవరొకరు నాకు సహాయం చేయడానికి రారా, ఎవరొకరు నన్ను ఆదుకోరా, ఎవరొకరు నన్ను ఈ కోనేటిలోకి దించినప్పుడు నేను బాగవుతానని ఆశ, నిరీక్షణతో ఎదురు చూశాడు. అని ఎవరు రాలేదు, ఎవరు పట్టించుకోలేదు. అతడు ఆ స్థితిలోనే 38 ఏళ్ల నుంచి ఉన్నాడు, కానీ
ఎవరు లేకపోయినప్పటికీ, ఎవరు సహాయం చేయకపోయినప్పటికీ అతన్ని ఎరిగి యేసయ్యే అతని దగ్గరికి వచ్చాడు. యేసయ్య అతని దగ్గరికి వచ్చి అతని యొక్క వ్యాధి నుంచి అతనికి విడుదల కలుగజేశాడు. ఎవరు లేరనుకున్నటువంటి అతని జీవితంలోకి యేసయ్య వచ్చి అతని మాట చేత బలపరిచి అతని యొక్క సమస్య నుంచి అతనికి విడుదల కలుగజేసిన వాక్యంలో మనం చూస్తుంటున్నాం. ఈ లోకంలో ఉన్నటువంటి మనము కూడా ఎవరు లేరు, ఎవరు నాకు సహాయం చేయడానికి లేరు, నా పరిస్థితి మార్చడానికి ఎవరు లేరని మనం కొన్నిసార్లు అనుకుంటూ ఈ లోకంలో నిరుత్సాహం గుండా వెళ్తూ ఉంటాం. కానీ మనం సొమ్మసిల్లకుండా, మనం నిరుత్సాహపడకుండా యెహోవా కొరకు ఎదురు చూసినట్టయితే నూతన బలాన్ని పొందుకుంటాం, నూతన కృపలను మనం పొందుకుంటాం, నూతన అభిషేకం మనము పొందుకునే వారం. కనుక ఈ ఉదయకాల సమయంలో వాక్యం విన్న మనమందరము కూడా మనకు సహాయం ఇచ్చే దేవునికి, మనకు బలమును అనుగ్రహించే దేవునికి, మనల్ని ధైర్యపరిచే దేవునికి మనం ఏం చేయాలి? మొరపెట్టే వారమై ఉండాలి. ఆయన తప్పకుండా ఏం చేస్తాడు? ఉత్తరం ఇచ్చేవాడై ఉన్నాడు. ఆయన తప్పకుండా ఏం చేస్తాడు? బలహీనులకు బలమును అనుగ్రహించేవాడై ఉన్నాడు. కనుక వాక్యంలో రాయబడిన రీతిగా యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలమును పొందుకుంటారు. ఈ యొక్క 38 ఏళ్ల నుండి బెతెస్దా కోనేరు దగ్గర ఉన్నటువంటి వ్యక్తి ఎదురు చూచాడు ఆశతో. ఏదో ఒక రోజు నేను సహాయాన్ని పొందుకోవాలి, ఏదో ఒక రోజు నేను స్వస్థత పడాలని అనుకున్నప్పుడు యేసయ్య అతను ఏం చేశాడు? అతనికి నిరీక్షణ కలుగజేసి ధైర్యమునిచ్చి అతనికి స్వస్థపరిచి అతన్ని బాగు చేయడం ఇక్కడ వాక్యంలో మనం చూస్తుంటున్నాం. కనుక మనము కూడా ఈ లోకంలో ఉన్నటువంటి మనము బలాన్ని పొందుకోవాలంటే మనం దేవుని కొరకు ఎదురు చూసినప్పుడు నూతన బలాన్ని పొందుకుంటాం, ఆయన కృపలో ముందుకు కొనసాగుతాం. దేవుడు అట్టి కృప మనందరికీ దయచేయను గాక. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.